సేలం నివాసి అయిన ఆడిటర్ వేణుగోపాల్ గారు మహాస్వామివారికి పరమభక్తుడు. కంచి శంకర మఠానికి కూడా అతనే ఆడిటర్. తను జీవితంలో సాధించిన వృద్ధి అంతా పరమాచార్య వారి అనుగ్రహంగా భావించే వ్యక్తి. కొద్దిగా వృత్తిలో స్థిరత్వం సాధించాక అతను ఒక కారు కొన్నాడు. మహాస్వామివారికి తాను కొన్న కారును చూపించి స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని కాంచీపురం బయలుదేరాడు. తీరా కాంచీపురానికి వెళ్ళాక స్వామివారు అక్కడ లేరని, కలవైలో విడిది చేశారని తెలిసి కలవైకి బయలుదేరాడు వేణుగోపాల్. కలవై చేరుకున్నాక మహాస్వామిని కలిసిన వెంటనే స్వామివారు వేణుగోపాల్ విషయం చెప్పేలోపే, ఏంటి కారు కొన్నావా అని అడిగారు. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆడిటర్, అవును పెరియవా అని జవాబిచ్చాడు. పెరియవకు ముందు చెప్పకుండా కారు కొన్నందుకు మనసులో ఒకంత బాధపడ్డాడు. వారు మనసులో బాధపడ్డం గ్రహించినట్టుగా స్వామివారు, అది మంచి పని, సరేలే కానీ నువ్వు ఇప్పుడు నాకు ఒక పని చేసి పెట్టగలవా అని అడిగారు. ఆయన అలా అడగగానే వేణుగోపాల్, మీ మాటలు నాకు శిరోధార్యం అని అన్నాడు. అప్పుడు పరమాచార్య వారు, నువ్వు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కుడివైపున ఒక చెరువు కనబడుతుంది. అక్కడ ఒక ముసలివాడు చెరువు గట్టుపై కూర్చొని ఉంటాడు. నువ్వు అతనిని నీ కారులో ఇక్కడకు తీసుకొని రావాలి అని అన్నారు. ఆ మాట వింటూనే ఆ ఆడిటర్ చెరువు దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మహాస్వామి వారు చెప్పినట్టు చెరువు దగ్గరికి వెళ్ళగానే గడ్డంతో ఉన్న ఒక ముసలాయన చెరువు గట్టు మీద కూర్చొని ఉన్నాడు. ఆడిటర్ ఆ వృద్ధుడితో తనను మహాస్వామి వారు పంపించిన విషయం చెప్పగానే, నన్ను పిలిచారా, అయితే ఖచ్చితంగా నేను నీతో వస్తాను అని చెప్పి ఆడిటర్ గారి కారులో కూర్చున్నాడు. వారు కలవై చేరుకొని మహాస్వామి వారిని కలవగానే ఆ వృద్ధుడు స్వామివారి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఏమి బావున్నావా అని పెరియవ ఆ వృద్ధుణ్ణి అడిగారు. పర్లేదు, బావున్నాను స్వామి అన్నాడా వృద్ధుడు. ఆ వృద్ధుని యోగక్షేమాలు విచారించిన తర్వాత అతనికి పంచెలు, శాలువలు, కొంత పైకము ఇవ్వమని శిష్యులను ఆదేశించారు పెరియవ. కొంతసేపటి తర్వాత ఆ పెద్దాయనని తను అడిగిన చోట దింపి తిరిగి రమ్మని ఆడిటర్ని ఆదేశించారు. వృద్ధుని దింపి తిరిగి వచ్చిన తర్వాత ఆడిటర్ గారిని మహాస్వామి వారు అడిగారు, ఆ వృద్ధుడు ఎవరో తెలుసా అని. తెలీదన్నట్టుగా తల ఊపాడు ఆడిటర్. నా చిన్నతనంలో హఠాత్తుగా ఒకరోజు నన్ను తన గుర్రబండిలో ఇక్కడకు తీసుకొని వచ్చాడు. ఎందుకన్న విషయం నాకు అప్పుడు తెలీదు. తీరా నేను ఇక్కడికి వచ్చాక తెలిసింది, నేను 68వ పీఠాధిపతిగా నియమింపబడ్డానని. సంస్కృతం కానీ వేదములు కానీ ఏమీ తెలియని 13 ఏళ్ల పిల్లాడిని నేను. ఇక్కడకు వచ్చాకనే అన్నీ నేర్చుకున్నాను. ఇన్నింటికీ కారణమైన ఆ వృద్ధుణ్ణి ఎలా మర్చిపోగలను? అందుకే నీ కారులో తీసుకురమ్మన్నాను అని అన్నారు. అది విన్న ఆ ఆడిటర్ పెరియవ ఆ వృద్ధుడి పట్ల చూపిన ఆప్యాయతకు నిశ్చేష్టుడై ఆయన ఆశీర్వాదం తీసుకుని తిరిగి సేలంకు బయలుదేరాడు. ఎప్పుడో చిన్నతనంలో జరిగిన ఘటనకు కారణమైన ఆ పెద్దాయనని పీఠాధిపతి స్థానంలో ఉన్న పరమాచార్య గుర్తుంచుకొని పలకరించడం లాంటి విషయాలు విన్నప్పుడు మనని మనం ఆయన భక్తులుగా చెప్పుకునే ముందు కొంతైనా మన ఉద్ధరణకి తోడ్పడిన వారిని గుర్తు చేసుకొని కృతజ్ఞతాభావంతో ఉండడమే ఆ మహనీయునికి మనమిచ్చే నమస్సుమాంజలి.